వేటపల్లి ఎంత మంచి ఫైటరు ఆయన కొట్టడానికి సరే నన్ను పంపాలిగా. మునీర్ గారు మోహన్ చూసావా డబ్బా పిత్రపోయాడు. నాకు ఒక్క ఛాన్స్ ఇమ్మను నాకౌట్ చేసి పడతా. రామా మరి నేనున్నది దేనికి? నేను కానీ స్టేజ్ ఎక్కాననుకో వాడబ్బా మింగేస్తానాడిని. వేటపులు ఇచ్చే ఒక్క పంచికి చీకట్లో అగ్గి పెట్టే చూస్తున్నట్టు చేతులు ఊపుతాడు ఈ మునీరు. అన్ని నమ్మి స్టేజ్ ఎక్కిస్తారేంటి? ఏం మాట్లాడుతున్నారు? గురూజీ ఒకరిని ఊరికే స్టేజ్ ఎక్కిస్తారా? మునీర నాటి వాళ్ళు ఎలా ఉంటుందో చూడండి. ఆ వేటపు లాంటి వాళ్ళతో ముగిసిద్ది. గురూజీ గురించి అనవసరంగా మాట్లాడొద్దు. ఎవరా నువ్వు? అవుతుంది పోరా. ఆడు చూపు చూసావా? పోరా అంటుంటే నువ్వు ఇక్కడ మ్యాచ్ చూడడానికి వచ్చావు కదా, వెళ్ళు ముందా పని చూడు. పోరా గురూజీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆ మనిషి ఎట్టా అంటోడన్నా. నిన్న కాక మొన్న వచ్చినోళ్ళు ఆయనకు తెలీదా ఎవరికి ఎంత బాక్సింగ్ వచ్చో ఎవరికి బాక్సింగ్ రాదో అని? ఆయన అడవి రాజుని ఎత్తి కుదేసినాడు. ఆయన ఆట ఇంకా నా కళ్ళ ముందు అలా కనిపిస్తుంది. మాలాంటి పరంపర అభిమానులకి బాక్సింగ్ మీద కసి ఉందంటే అది గురూజీ ఆట చూడడం వల్లే అన్నా. ఏంటరా అంటే ఆయన గురించి నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. డిండి, అమంగనగరు, అడగారు ఇలా ఎన్నో ఊళ్ళ నుంచి ఎంతో ప్రయాసంతో దండోపదండాలుగా జనం ఇక్కడికి వచ్చి పడిగాపు పడుతోంది. ఎందుకోసం? సార్పట్ట పరంపర ధీరుడైన మునీర్కి, ఇడియప్ప పరంపర వీరుడైన వేటపులకి మధ్య జరగబోయే బాక్సింగ్ పోటీ చూడటానికే కదా. ఓడిపోయారు కదా, ఇవో అందరి డబ్బులు ఇవో ఇవో. ఇందరి ఆదరణ అభిమానం పొందిన సార్పట్ట పరంపరకి చెందిన రంగయ్యోరి శిష్యుడు ప్రత్యర్థిని తుప్పు కింద కొట్టడానికి ఉప్పు లాంటి శరీరంతో బరిలోకి దిగుతున్నాడు. 3 సంవత్సరాలుగా సార్పట్ట పరంపరకి చెందిన పెద్ద పెద్ద బాక్సర్లు వేటపుల దానికి తట్టుకోలేకపోయారు. సార్పట్ట పరంపరలో చెట్టు చివరి ఆటగాడైన మునీర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వేటపులి సార్పట్ట పరంపర మెయిన్ బోర్డు ఆడేవాళ్ళు. వీడు చాలా గడిగడు. ఆ రంగా వాడి చేతుల్లో నువ్వు ఓడిపోతావని బాగా నమ్మకం పెట్టుకున్నాడు. వేటపులి, ఇన్నాళ్ళు నేను ఆటలో నీకు నేర్పించిన మెలకువల్లో పట్టు. అది ఈ రోజు ఈ ఆటలో నువ్వు చూపించాలి. అర్థమైందా? మెడ్రాస్ బాక్సింగ్ లో ఒక రత్నం, ఒక ముత్యం, ఒక సింహం అంటే వేటపులే. ఇంతవరకు 13 మెయిన్ బోర్డులాడి అందరినీ నాకౌట్ చేశాడు. అన్ని పరంపరలు వేటపులు ఉంది బలాద్దూర్. చెప్పాలంటే 3 సంవత్సరాలుగా సార్పట్ట పరంపరలో ముఖ్యమైన శివ, యతురాజు, ముత్తు, శంకర్ అందరినీ ఓడించిన అసమాన సూర్యుడు వేటపులేలో వేటపులే. ఈసారి కూడా సార్పట్ట పరంపర మెయిన్ బోర్డు ఆటగాడిని కొట్టి పరుగు తీయడానికి వడివడిగా అడుగులేస్తూ బొక్కులు లాంటి వేటపులతో గంభీరంగా స్టేజ్ వద్దకు వస్తున్నారు సింహాచలం. ఈ పోటీ జరుగుతోంది సార్పట్ట పరంపర మునీర్కి, ఇడియప్ప పరంపర వేటపులకి. కానీ వాస్తవానికి ఇక్కడ పోటీ రంగయ్యోరికి సింహాచలానికి మధ్యనండి. రంగయ్యోరితో ఓడిపోయి తన బాక్సింగ్ జీవితాన్నే కోల్పోయిన సింహాచలం గురువు గారు తను పడ్డ అవమానాలకు సమాధానం చెప్పడానికి వేటపులను తయారు చేసి రంగయ్యోరి శిష్యులు ఒక్కొక్కరిని కొట్టి మట్టి కనిపించారండి. నన్ను అడిగితే పరంపర గెలవాలబ్బా, చూసుకో. మునీరన్నా, నువ్వు నీకే వాడన్నా. అంత తొందర ఎందుకు ఇప్పుడు?
ఏం కాదు కూర్చో. ఏ రంగా నువ్వెంత తర్ఫీదు ఇచ్చినా ఓడిపోయాడు ఆ? వచ్చే ఆటలో అయినా కొట్టండి అయ్యా. ఎమర్జెన్సీ చట్టం దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తోంది. మన భారత ప్రధానమంత్రిగా వీలు పడుతుంది. ఈ సంస్థకి ఆద్యులు సార్పట్ట పరంపరకి గురువు గారైన రంగయ్య వారి సహకారం లేకపోయి ఉంటే ఇది సాధ్యమై ఉండేది కాదు. పోటీలో గెలిచిన వారికి నా అభినందనలు. ఎక్కి చూసావా? రంగా సార్ పట్ట పరంపర ఓడిపోయిందని ఒప్పుకోవయ్యా. ఇంకా పరంపరని గ్లౌజులు దొరికించి ఎవరిని బరిలో తెప్పుకో. సార్ పట్టలోని చివరాఖరు మెయిన్ బోర్డు ఆటగాన్ని కూడా ఓడిచ్చేసాం. ఇంకా బాక్సింగ్ అంటూ ఇరింగ్ వైపు రామాకు. అప్పుడు మా ఊర్లో ఆడాలి నోటితో నవ్వరు. ఆడికి వెళ్ళమంటారా అంటే నోటితో చూపిస్తారా? నన్ను రమ్మంటారా? రూల్స్ అనేవి కేవలం ఆట ఆడేటప్పుడే కాదు, నిజమైన బాక్సర్ అయితే రింగ్ దిక్కాక ఒక దౌన్ కూడా కొట్టకూడదు. గురుగారు మీ శిష్యులు ఏం తగరించిపోతున్నారు? రంగయ్యలో పొరపాటున షాకు లాంటి శిష్యులు ఉంటే నీ తోకుండా అప్పుడు ఎవరి తరం కాదు. స్టేజ్ మీద గొడవ పడకుండా కింద గొడవ పడతారైంది. సింహాచలం గారి ఇంటి వైపు 2 రోజులు వచ్చి చూడు. ఆటపుల్ లాంటి ఆటగాండి ఎలా తయారు చేయాలో నీకు నీ అబ్బ బుద్ధి అట్టే దిగిపోయింది నీకు. నిన్నవడ ఇక్కడ రమ్మందే డాడీని తీసుకెళ్ళు. తీసుకుపోరా, చంపేస్తూ ఇంకోసారి ఇంకోటికి వస్తే పోరా పో. ఆడి చేతిలో తన్నులు తిరిగి ఓడిపోయాం. ఆడు 100 మాటలు అంటాడు, పడాలి తప్పదు. ఇది పొరకు ఎక్కించుకో. ఆ నిదే స్టేజ్ మీద కొట్టి మాట్లాడు. అది వదిలేసి పదండ్రా పదండి. మీరు వెంటనే ఎన్ని చేస్తే మీ మర్యాద తగ్గితే. రోజు నోరు బాగా ఎక్కువైందబ్బా. సింహాచలం నీ ఆటలకి ఎన్ని రోజులు చూద్దాం. వచ్చే ఆటలో చూసుకుందాం. ఏం గురుగారు, ఇంకా ఎంతమందిని అనుకొట్టాలి? మా గురుగారు సింహాచలం ఉన్నంత వరకు ఇడియప్ప పరంపరని మీరేం చేయలేరు. అర్థమైందా? పోన్లేరా పాపం, మొహాలు వాడిపోయినాయి. రంగా నువ్వు వెళ్ళు. చివరిగా ఒకే ఆట. ఓడిపోతే ఇక సారపట్ట పరంపర జన్మలో పోటీ అంటూ స్టేజ్ ఎక్కకూడదు. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. అదిరా పౌర్యం అంటే. ఇక ఆడతో మద్రాసులో సారపట్ట అనేది ఉండకూడదు. గురుతారుగా చంపేస్తా నా కొడగలరా. గురుజీ నేను కొడతా గురుజీ. నన్ను వదిలేసి ఆటకి వెళ్ళిపోయారు కదరా మీరు. గెలిచింది ఎవర్రా? ఎవరు ఆటపులన్నా? ఏంది పరువు తీశారు కదరా. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేనే కొడతా. 10సారి ఓడిపోయి వస్తారా? గెలటం శాత కాదేంద్రా మీకు? అరే సమరే ఇటు చూడు, నీ బాబు బాక్సింగ్ లో అందరిని ఒక ఆట ఆడిచ్చాడు. నువ్వేంద్రా కాగితం అడుగుని పనికి పోతా ఉండవు. నువ్వు బాక్సింగ్ చేస్తావు అనుకుంటే బస్తాలు మాత్రం ఏంద్రా? నేను కొడుతున్నాను డెడ్ బాడీ. డాడీ భాగ్యం వెళ్ళుకున్నాను సార్. ఖచ్చితంగా గొడవ చేస్తుంది, పట్టించుకోకే. మో ఏందమ్మా ఇంకా నిద్రపోకుండా కూర్చోనున్నా? భోంచేసావమ్మా? చెప్పేదినమ్మా. Even if he has done a big mistake, take him inside the house and scold him now. You support him, Miss Amma. How many times I tell you? You're good. I'm bad, Miss Amma. But I'm happy, Amma. చైల్డా
అందరి ముందు ఏంటిది లోపలికి తీసుకెళ్ళిపో. తప్పలేదు, అందరి ముందే కొట్టాలి. అప్పుడే ఏడికి బుద్ధి వస్తున్నావో చూద్దాం. చిలక చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇదిగో చూడు సమరా, ఇంకోసారి ఇలాంటి పనులు చేసావో నడి రోడ్డు మీద కిరోసిన్ రాసుకుని మా, అంటించుకుని ఏం మాట్లాడుతున్నావమ్మా? అనుకున్నావా? కట్టుకున్నాడు అలా సుఖం లేదు, కన్నాడేమో ఇట తయారయ్యాడు. మా, అంతా నా ఏందమ్మా కర్మ. ఎప్పుడు నువ్వు మా పోరా, పో. అయ్యయ్యో, ఇక మీదట ఈడిపోరు నేను పళ్ళానబ్బా.